హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే పెరుగు పులుసు చూపిస్తానండి. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం గవ్వంతో ఈ పెరుగులో గడ్డలేం లేకుండా కొంచెం చిలుక్కోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఈ రెండు బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క శుభ్రంగా కడిగేసుకొని ఇవి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఈ ముద్దంతా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా దంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా, ఇదంతా వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేసేపు బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇవి కానీ కొంచెం సేపు బాగా వేపుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేపుకొని కొంచెం సాల్ట్ కానీ వేసాను. మనం మజ్జిగలో పెరుగు పులుసులో వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా ఈ పెరుగు పులుసులో వేసుకోవాలండి. ఇవి టైం గడిచే కొద్దీ పులుపు దనం రాకుండా ఉండాలి అంటే కాచి చల్లార్చిన పాలండి ఒక చిన్న కప్పు నిండా పోసాను. మనకి టైం గడిచినా కానీ పెరుగు పులుసు బాగా రుచిగా ఉంటుంది. పులుపు దనం అనేది రాదండి. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది పెరుగు పులుసు. రైస్లోకి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.